ఒక ప్రశ్నతో ఈ దినపు వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే, మనందరికీ బాగా తెలుసు ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆజ్ఞలు. ఈ ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడా లేకుంటే మోషేనా? దేవుడే. మళ్ళీ ఇంకోసారి ఇదే ప్రశ్న అడుగుతున్నాను. ఈ ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడా దేవదూత? దేవుడేనా? రైట్. దేవుడా దేవదూత? దేవుడే. దేవుని వాక్యంలో నుంచి ఈ విషయం గురించి కొద్దిగా మనం పరిశీలన చేద్దాం ఈరోజు. ఎవరైనా సరే జనరల్గా సామాన్యంగా ఏం చెప్తారంటే, ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే అని చెప్తాం. ఇంకా ఇదే వచనాన్ని మనం ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు అనే విషయాన్ని మనం చెప్పినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చూడండి, ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా. ఇందాకలా మనం ఏమన్నాం? దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఎలాగ బ్యాలెన్స్ చేస్తామంటే, దేవుడు మోషేకి ఇచ్చాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. కాబట్టి రెండు కరెక్టే. అసలు దేవుడే ఇచ్చాడు మోషేకి, మోషే తీసుకొచ్చి ఇశ్రాయేలుకి ఇచ్చేశాడు. కాబట్టి మోషే ద్వారా అనుగ్రహించబడిందన్న అది సమంజసంగానే ఉంటుంది, దేవుని ద్వారా అనుగ్రహించబడిందన్న సమంజసంగానే ఉంటుంది అని మనం చెప్తాం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చేంత వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. చూడండి, ధర్మశాస్త్రాన్ని అసలు నియమించింది ఎవరు? దేవుడే కదా. కానీ ఇక్కడ ఏమి రాయబడి ఉంది? దేవదూతల ద్వారా నియమించబడింది అన్నది. ఇవన్నీ మనకి ఎట్లా కనిపిస్తుందంటే, వాదించుకోవడానికి, వాదోపవాదాలు చేసుకోవడానికి ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడా దేవదూతల, ఎంతకీ మోషేనా అని ఇట్లాగా వీటన్నిటినీ కూడా మనం వాదించుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ఇవన్నీ అంటే వాదించుకుందామని కాదు. ఎక్కడ రాయబడినా సరే అది దేవుని వాక్యం సత్యం. కాబట్టి ఒక్క వచనాన్ని ఆధారం చేసుకొని వాదులాడుకోవడం కానీ, ఒక వచనం ఆధారం చేసుకొని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ చేయకూడదు. మరి ఏం చేయాలి? ప్రతి చోట ఉన్నదాన్ని అంతా కూడా ఒక చోట చేర్చి బ్యాలెన్స్ చేసి సరి అయిన సత్యాన్ని ఇవ్వాలి, వెలికి తీయాలి. అప్పుడు ఒక స్టేట్మెంట్ అనేది బయటికి పంపించాలి. చాలామందిలో జరిగే ఈ ప్రమాదకరమైన వైఖరి ఏమిటంటే, ఒక్క వచనాన్ని కనుగొని ఆ ఒక్క వచనం మీదనే స్టేట్మెంట్ తయారు చేసుకుంటారు. ఇంకొకళ్ళు దానికి ఆపోజిట్గా ఉన్న ఇంకొక వచనాన్ని చూసుకుంటారు, వాళ్ళు దాని మీదనే ఒక స్టేట్మెంట్ తయారు చేసుకుంటారు. అట్లా కాదు. బైబిల్లో దానికి సంబంధించిన ప్రతి సందర్భంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక చోట చేర్చి వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ చేసిన వ్యాఖ్యానమే సరిగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఎందుకు ధర్మశాస్త్రాన్ని నియమించింది దేవుడా దేవదూతల మోషేనా? మోషే దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ ఒప్పుకుంటాం, దేవుడు ఇచ్చాడు, మోషే ద్వారా ఇశ్రాయేలుకు అనుగ్రహించబడింది, దీన్ని బ్యాలెన్స్ చేస్తాం. మరి దేవదూతల ద్వారా నియమించబడింది అనే మాటని ఎందుకు ఇచ్చింది దేవుడా దేవదూతల అన్నప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒక వచనాన్ని మనం చదువుకొని వీటన్నిటిని బ్యాలెన్స్ చేద్దాం. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయీరులో నుండి వారికి ఉదయించెను,
ఆయన పారాను కొండ మీద నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. చూడండి, సీనాయి కొండ మీదకి దేవుడు ఎట్లా వచ్చాడు అనే దాని మీద ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు మోషే. సీనాయి కొండ మీదకి దేవుడు వచ్చేటప్పుడు ఎవరెవరు వచ్చారంట? దేవుడు ఒక్కడు మాత్రమే రాలేదు ఆ సందర్భంలో. మరి ఎవరు వచ్చారు? వేవేల పరిశుద్ధ దూతల సమూహాల మధ్య నుంచి ఆయన వచ్చేసాడు. అంటే దేవుడు వచ్చేటప్పుడు ఆయనతో పాటు వేవేల పరిశుద్ధ దూతల సమూహం అంతా కూడా సీనాయి పర్వతం మీదకి ఎంటర్ అయిపోయారు. ఆ సమూహం మధ్యలో నుంచి, ఆ సమూహంలో నుంచి దేవుడు వచ్చేసి వేలితో రాసి దానిని దేవదూతలకు అందిస్తే ఆ దేవదూతలు మోషేకి అందించారు. ఇది ఓవరాల్గా జరిగింది అక్కడ. మీకు అర్థమైందా? అందుకనే కొన్నిసార్లు దేవుడే ఇచ్చాడు అని ఉంటుంది, కొన్నిసార్లు మోషే ద్వారా అనుగ్రహించబడిందని ఉంటుంది, కొన్నిసార్లు దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత అనుగ్రహించబడిందని ఉంటుంది. ఇది జరిగింది విషయం. కాబట్టి ఒక్క వచనాన్ని ఆధారం చేసుకొని చూసివా, ఒక చోటేమో దేవుడు అని ఉంది, ఇంకో చోటేమో దేవదూతలని ఉంది, ఇంకో చోట అసలు మోషేనే అనుగ్రహించాడని ఉంది. ఏంటండి ఇది అని అనకూడదు. అన్నీ నిజమే, దాన్ని మనం అర్థం చేసుకోవడమే చేత కావట్లేదు కొన్నిసార్లు. కాబట్టి ఓవరాల్గా కంక్లూజన్గా ఏం చెప్తున్నామంటే, సీనాయి పర్వతం మీదకి దేవుడు వచ్చేటప్పుడు వేవేల పరిశుద్ధ దూతల సమూహంతో వచ్చాడు. అలా వచ్చిన ఆయన తన వేలితో ఆ 10 ఆజ్ఞలు రాసిన తర్వాత వాటిని మధ్యవర్తులుగా ఆ దూతలు నియమించేసి ఆ దూతలకు అందించేశాడు. ఆ దూతలు ఏం చేశారు? మోషేకి అందించారు. మోషే ఏం చేశాడు? ఆ పర్వతం నుంచి దిగి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరికీ వాటిని అందించి ఇట్లాగా ఇశ్రాయేలీయుల్లో వాటిని స్థిరపరిచాడు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక వచనాన్ని పట్టుకొని మనం స్టేట్మెంట్ ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా మనం ఒక చోట క్రోడీకరించి ఒక చోట చేర్చి మనం తెలుసుకున్నప్పుడు సత్యం అనేది బయటపడుతుంది. చాలామందిలో విభేదాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఒక్క మాటనే పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి విభేదాలు తొలగిపోవాలి, సత్యం బయటపడాలి అనుకున్నప్పుడు అన్ని వచనాలు ఆ సందర్భానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ వచనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకే చోట క్రోడీకరించి చేసి మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, ఏవండి దేవుడు ఒక చోటేమో అట్లాగా, ఇంకొక చోటేమో ఇట్లాగా, ఇంకొక చోటేమో ఇంకొక రకంగా, ఇంకొక చోటేమో దానికి ఇంకో రకంగా, ఎందుకండి అట్లాగా చేశారు? అన్నీ ఒకే చోట ఒక పారాగ్రాఫ్లో పెడితే ఆయన సొమ్మేం పోయింది? మనకి ఇదే దృఢ వస్తుంది కదా. అసలు దాని గురించిన సందర్భం అంతా కూడా ఒక చిన్న పారాగ్రాఫ్ గానో లేకపోతే ఒక కంప్లీట్ చాప్టర్ గానో మళ్ళీ అక్కడ ఇక్కడ ఎత్తుక్కునే పని లేకుండా ఒకే చోట పెడితే దేవునికి ఏంటి నష్టం? అసలు దేవునికి వచ్చే నష్టం ఏంటండి అని చాలామందిలోకి వస్తుంది ఇట్లాగా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అట్లాగా చెప్పే ఉద్దేశం లేదు ఆయనకి. ఎందుకంటే నువ్వు ప్రతిదాన్ని వెతకాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, తన గురించి పూర్తిగా ఎరగాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు అన్నీ ఒకచోట పెడితే నువ్వు మొద్దోడు అయిపోతావు, సోమరిపోతు అయిపోతావు. నువ్వు వెతకవు, ఆయన గురించి పరిశోధించవు. వెతకాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం అన్నీ ఒకే చోట పెట్టలా. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా మనకు అందిస్తూ ఉన్నాడు. మీకు అర్థమైందా? అన్నీ ఒకే చోట ఎందుకు పెట్టలేదు దేవుడు అంటే అంతే. నీవు అన్నీ చదవాలి, అన్నీ పరిశీలించాలి, పరిశోధించాలి. నిజంగా సత్యం అనుకుంటే అన్నిటిని ఒకే చోట చేర్చి సత్యాన్ని తీసుకోవచ్చు. లేదు వాదులు ఆడుకోవాలనుకుంటే ఒక్క మాటను పట్టుకుని వాదులు ఆడుకోవచ్చు, తప్పిపోవచ్చు. అది నీ చేతిలో పని.
ఎవరైతే అన్నిటిని ఒక చోట క్రోడీకరించి సత్యంలోకి వెళ్తారో వాళ్ళు సత్యం లోపే వెళ్తుంటారు. ఎవరైతే ఒకటి మాట పట్టుకొని ఇక నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అని అనుకుంటారో వాళ్ళు అట్లాగే తప్పిపోతుంటారు. తప్పిపోయే వాళ్ళని తప్పిపోనివ్వు. దేవుని యొక్క ఆలోచన ఇది. ఎవరైతే వెదకి నన్ను కనుగొంటారో వాళ్ళు ఉంటారు నాతో. అందుకనే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం మనం. కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలాన్ని వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. ఇది దేవుడు చేసింది. ఏంటంట దేవుడు చేసింది? ఆయన యావత్ భూమి మీద కాపురం ఉండడం కోసం ఒకరిలో నుండి అంటే ఆదాములో నుంచి ప్రతి ఒక్కరిని సృష్టించుకుంటూ వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే ఇంకా తన్ను వెదకు నిమిత్తం అంటే ఆయనను మనము వెతకాలి. అలా వెతకడం కోసం దేవుడు ఏం చేశాడంట? నిర్ణయ కాలాన్ని నిర్ణయించేశాడు. ఇదిగో ఇంతవరకే వీళ్ళ ఆయుష్, ఇంతవరకే వీళ్ళ ఏజ్, ఇంతవరకే వీళ్ళ యొక్క ఆయుష్ కాలం, ఈ కాలంలోనే వీళ్ళు నన్ను వెతకాలి, ఈ టైంలోనే వీళ్ళు నన్ను కనుగొనాలి అని నిర్ణయ కాలాన్ని పెట్టాడు. వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను కూడా ఏర్పరిచాడు ఆయనే. ఎందుకు? ఒకవేళ వారు దేవుణ్ణి తడవులారి కనుగొంటారేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలాన్ని నివాసస్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, చెల్లిస్తూ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని ఇదిగో మీ కవీశ్వరులు కూడా చాలామంది చెప్తున్నారు. ఇదంతా ఎందుకంటే దేవుడు అన్నీ ఒకే చోట ఎందుకు రాయించట్లేదంటే నీవు వెదకులాడాలి, కనుగొనాలి. ఎందుకు అంటే మరి లోక సంబంధమైన ప్రతి దాన్ని నువ్వు ఎంతో వెతుక్కుంటున్నావు కదా. నీకు అర్థమవుతుందా? షాపులో పోయినప్పుడు చీరలన్నీ వెతుక్కుంటావు. ఏది నీకు బాగుంటుంది, ఏది నీ కంటికి నచ్చుతుంది దానికోసం. అలాగే ఇంకా దేనికోసం వెళ్ళినా సరే ప్రతి దాన్ని కూడా అన్నిటినీ వెతుకుతావు. వెతికి నువ్వు తప్పనిసరిగా నీకు ఏదైతే బాగుంటుందో దాన్ని కనుగొంటావు. మరి దేవుని విషయంలో కూడా నీవు వెతకాలి. ఆయన లేఖనాలను వెతకాలి, ఆయన మాటలన్నిటినీ వెతకాలి. వెతకి నీవు ఆయన గురించి సంపూర్ణంగా ఎరగాలి. అలా ఎరగటానికి నీకు కూడా ఒక టైం నిర్ణయించాడు. నీ జీవితకాలం వరకే, నీకు ఇచ్చిన ఆయుష్కాలంలోనే ఇదిగో ఈ పని నువ్వు చేసి ముగించాలి. అందుకనే నిర్ణయ కాలాన్ని కూడా ఆయనే డిసైడ్ చేశాడు. నీ నివాస స్థలం యొక్క పొలిమేరలు కూడా ఆయనే డిసైడ్ చేశాడు. చేసి ఇదిగో ఈ టైంలోనే ఇదిగో నీవు నన్ను కనుగొనాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఒకవేళ మనకు ఏదైనా విషయం అర్థం కాకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి దేవా నాకు జ్ఞానం ఇవ్వు, ఆలోచన ఇవ్వు అని అడగాలి. కొన్ని మనకి కాంట్రవర్స్గా అనిపిస్తున్నప్పుడు దాని గురించిన ఇంకా అవగాహన, ఆ వెలుగు, ఆ ప్రత్యక్షత ఇంకా మనకు రాలేదు అని దానికోసం ఇంకా దేవుణ్ణి అడగాలి. కానీ మనకు వచ్చిన దాన్నే మనం హైలైట్ చేసుకుంటూ మనకు తెలిసిన దాన్నే ఇదే సత్యం అని మనం అనుకుంటే గనక చాలాసార్లు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్నే మనం మిడిమిడి జ్ఞానం అని కూడా పిలుస్తూ ఉంటాం. సంపూర్ణంగా తెలుసుకుంటే లోకంలో ఉన్నట్లుగా నిండు కొండ తొణకదు అని ఒక మాట ఉంటుంది లోకంలో. ఇంకా అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది. మరి ఏమీ లేని ఇస్తరాకు ఏమవుతుంది? టపటప టపటప అనే గాలికి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు కాబట్టి అది ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఖాళీగా సగం నిండిన కొండ ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది? తొణుకుతూ ఉంటుంది. నీళ్లు అటు ఇటు నెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా దేవుని గురించిన సంపూర్ణమైన అవగాహన మనకు వచ్చినప్పుడు, సంపూర్ణంగా మనం ఎరిగినప్పుడు మనము వేటి గురించి కూడా ఉప్పొంగం. ఏం చేయము?
ఉప్పొంగము, డాంబికంగా చెప్పుకోము. నాకు తెలిసిందే, ఇంకెవడికి తెలియదు, ఇదే సత్యం, రా దమ్ముంటే చూసుకుందావురా, ఛాలెంజ్, సవాలు, ఇవన్నీ కూడా ఎట్లాంటి మాటలు ఎప్పుడు మనం మాట్లాడం. దేవుడి గురించి సంపూర్ణమైన అవగాహన మనకు వస్తే గనక. మరి అటువంటి సంపూర్ణమైన అవగాహనలోకి మనం రాలేనప్పుడు మనమేం చేస్తామంటే, ఇదిగో ఎంప్టీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అన్నట్లుగా, ఖాళీగా ఉన్న ఆ కుండ ఎక్కువ శబ్దం చేస్తూ ఉంటుంది అన్నట్లుగా, మనం దేవుని సంపూర్ణంగా ఎరగకపోతే ఇదిగో ఇట్లాగే ఉప్పొంగిపోతూ ఉంటాం, ఎగసి పడుతూ ఉంటాం. కాబట్టి దేవుని గురించి మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఎంత తెలుసుకున్నా ఇంకా తక్కువే. మన జీవితకాలం అంతా ప్రయాసపడి దేవుని గురించి మనం పరిశోధించి తెలుసుకున్నా సరే, ఆయన గురించిన సముద్రంలో ఒక నీటి బొట్టంత మాత్రమే మనం తెలుసుకోగలము అనే సంగతి మనం ఎరిగితే చాలు.